హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొలిటికల్స్. బిర్యానీ సువాసనలు, ఘుమఘుమలాడే ఇరానీ చాయ్, వీకెండ్ వస్తే చాలు కార్ల క్యూలతో నిండిపోయే రెస్టారెంట్లు. ఇది మన హైదరాబాద్ కల్చర్. మన నగరంలో ఎన్నో అద్భుతమైన క్వాలిటీ మెయింటైన్ చేసే హోటళ్ళు కూడా ఉన్నాయి. కానీ బాస్, ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల జరుగుతున్న విషయాలు వింటే మాత్రం మీరు ముక్కున వేలేసుకుంటారు. అయ్యో, మనం ఎంతో ఇష్టంగా వేల రూపాయల బిల్లులు కట్టి తింటున్న కొన్ని ప్లేట్లలో అసలు ఏం జరుగుతుందో మీకు ఐడియా అయినా ఉందా? సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక పోస్ట్ గట్టిగా హల్చల్ చేస్తోంది. హైదరాబాద్లోని కొన్ని హోటళ్ల ఇన్నర్ స్టోరీని కడిగి పారేసిన ఆ పోస్ట్ ఏంటి? అసలు ఆ కిచెన్ల వెనుక ఉన్న దాగున్నటువంటి నగ్న సత్యాలు ఏంటి? ఇప్పుడు కాస్త లోతుగా మన పొలిటికల్ స్పెషల్ స్టోరీలో మాట్లాడుకుందాం రండి. అవునండి, ఈ రోజుల్లో మన హైదరాబాద్లోని కొన్ని రెస్టారెంట్లకు వెళ్తే మెనూ కార్డులు చూసి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. అక్కడ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా? ఆకాశంలో కూర్చున్నాయి. ఒక సాదా సీదా ఐటెం ఆర్డర్ ఇచ్చినా కూడా వందల రూపాయల బిల్లు పేలిపోతుంది. మరి అంత రేటు పెట్టినప్పుడు కడుపు నిండా పెడతారా అంటే అస్సలు పెట్టరు. ప్లేట్లో వడ్డించే పదార్థం చూస్తే గ్రాముల్లో కొలిచి పెట్టినట్టు డిజైన్గా చాలా తక్కువగా ఇస్తారు. రేట్లేమో కిలోల్లో, తిండేమో గ్రాముల్లో అన్నట్టుంది ఇక్కడ పరిస్థితి. సరే, డబ్బులు పోతే పోయాయి, పెట్టే తిండైనా నీట్గా హైజీనిక్గా ఉంటుందా అంటే సదర్ హోటల్ కిచెన్ల శుభ్రత అనేది అసలు శూన్యం అని చెప్పచ్చు. ఈగలు, బొద్దింకలు, అబ్బో, నిల్వ ఉంచిన పదార్థాల మధ్యే వంటకాలు రెడీ అయిపోతున్నాయి. నిజానికి మనం కట్టే బిల్లులో జీఎస్టీ లాంటి ట్యాక్సులు అన్నీ కూడా రూల్ ప్రకారం యాడ్ అయిపోతూ ఉంటాయి. మనం కూడా అబ్బో క్వాలిటీ ఫుడ్డే కదా ఇస్తున్నారు అనే నమ్మకంతో బిల్ అంతా చక్కగా పే చేసేస్తాం. ఒక్క కంప్లైంట్ కూడా చేయం. కానీ ఈ మధ్య కాలంలో మన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగి గట్టిగానే తనిఖీలు చేస్తున్నారు. ఇక రెస్టారెంట్ల బండారం, వాళ్ళ గుట్టు రచ్చకెక్కుతోంది. పెద్ద పెద్ద హోటళ్లలో కూడా కాలం చెల్లిన చికెన్, ఫంగస్ పెట్టిన పదార్థాలు వాడుతున్నారనే నిజాలు అధికారుల రైట్స్లో బయటపడుతూనే ఉన్నాయి. అందరికీ ఫ్యూజులు కూడా ఎగిరిపోతున్నాయి ఈ న్యూస్ల వల్ల. అయితే ఇక్కడ ఒక $1 మిలియన్ ప్రశ్న ఉంది. ఇలాంటి ఘోరమైన విషయాలు రోజుకొకటి బయటపడుతున్నా మన జనాలు మాత్రం ఆ హోటళ్లకు వెళ్ళి తినడం మానుతున్నారా అంటే అస్సలు మానరనేదే నిజం. ఎందుకంటే ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ అలా మారిపోయింది. పొద్దున నుంచి రాత్రి దాకా ఆఫీసుల్లో గొడ్డు చాకరీ చేయడం, రాత్రి కాగానే ఆ అలసట మర్చిపోవడానికి ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో బద్ధకంతోనో బయటపడి తినడమే అసలైన ఎంజాయ్మెంట్గా మనం ఫిక్స్ అయిపోయాం. ఇక ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా ఆ కంటికి కనిపించే కలర్ఫుల్ లైటింగ్కి, టేస్ట్కి దాసోహం అయిపోతున్నాం. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతున్నా మనం పట్టించుకోవట్లేదు. చూశారు కదా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. నగరంలో ఎంతో క్వాలిటీగా ఫుడ్ అందించే మంచి హోటళ్లు ఉన్నప్పటికీ కూడా కేవలం లాభాల కోసమే చూసే కొన్ని రెస్టారెంట్ల వల్ల మనం కేవలం ఫుడ్ మాత్రమే తినట్లేదు, వాళ్ళు చేసే మోసాన్ని, దాంతోపాటు రోగాలను కూడా కొని తెచ్చుకుంటున్నాం. అధికారులు రైట్స్ చేసి ఫైన్లు వేస్తున్నా, సీజ్ చేస్తున్నా కస్టమర్లుగా మన మైండ్ సెట్ మారినంత వరకు, మనం ప్రశ్నించినంత వరకు కూడా ఈ నిర్లక్ష్యం అస్సలు ఆగదు. వీకెండ్ ఎంజాయ్మెంట్ పేరుతో మన కడుపుని కెమికల్ ఫ్యాక్టరీగా మార్చుకుందామా, లేక కాస్త జాగ్రత్త పడదామా అనేది మన చేతుల్లోనే ఉంది. మరి కొన్ని హైదరాబాద్ రెస్టారెంట్ల వ్యవహారంపై, జనాల తిండి పిచ్చిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియచేసేలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.